సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో పివైక్యూ క్వశ్చన్స్ లో నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని అడిగాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి ఏం చేస్తారంటే కాన్స్టెంట్ మనకు తెలుసు ఆల్ఫా బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో 5/9 రాస్తే తప్పది. ఎందుకంటే ఇది చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉంది ఎక్స్ కాదు, అది మోడ్ ఎక్స్. ఎక్స్ కాదు, అది మోడ్ ఎక్స్. ఓన్లీ ఎక్స్ ఉండుంటే మోడ్ ఎక్స్ బదులు ఎక్స్ ఉంటే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి 5/9 అయ్యేది. అప్పుడు ఆన్సర్ ఇది ఉండేది. కాలనాడు ఇచ్చాడు చూడండి. సో అక్కడ మోడ్ ఎక్స్ బదులు ఎక్స్ ఉండుంటే కంప్లీట్గా అప్పుడు ఎక్స్లలో ఈక్వేషన్ కాబట్టి అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అది, కానీ అక్కడ మోడ్ ఎక్స్ ఉంది. సో ఈ ప్రాబ్లంని ఎలా చేద్దాం చూద్దాం. సో ఎక్కువ శాతం ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అంటే కెట్టవాడు ఇవ్వలేదు, క్వశ్చన్ ఇస్తే 100% రాంగ్ చేసే విధంగా, అంటే ఇక్కడ ఒక రాంగ్ చేశారు, ఇది కాకుండా అంటే తెలియక రాంగ్ చేశారు, తెలిసినా కూడా రాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే క్వశ్చన్ ఇంకా వేరే విధంగా ఇచ్చుంటారు, అంటే ఇక్కడైతే అంత స్కోప్ లేదు, రాంగ్ స్కోప్. సో వేరే నేను చెప్తాను తర్వాత ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఏంటంటే ఇక మోడ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు అంటే మోడ్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే మోడ్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు కంప్లీట్గా ఈక్వేషన్ మోడ్ ఎక్స్లో వచ్చేస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బదులు మోడ్ ఎక్స్ స్క్వేర్ రాసిస్తే కంప్లీట్గా సో మోడ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మోడ్ ఎక్స్ని మనం టీ అనుకున్నాం అనుకోండి, మోడ్ ఎక్స్ని టీ అనుకుంటే అప్పుడు కంప్లీట్గా టీలలో ఈక్వేషన్ వస్తుంది. మోడ్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకుంటే అప్పుడు కంప్లీట్గా టీలలో ఈక్వేషన్ ఏమొస్తుంది, టీ 9t స్క్వేర్. సో మోడ్ ఎక్స్ బదులు టీ రాస్తాం కదా. సో 9t స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, ఫ్యాక్టరైజేషన్ చేసేసేయండి. సో 3t మైనస్ 5 ఇంటూ 3t మైనస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. సో అప్పుడు t ఈక్వల్ టు ఏమొస్తుంది 5/3 ఆర్ 1/3 వస్తుంది. t అంటే ఏంటి మోడ్ ఎక్స్. సో మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 5/3 ఆర్ 1/3. అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 5/3 ఆర్. సో మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 1/3 అయితే x ఈక్వల్ టు ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 1/3. సో మోడ్ అయితే ఇప్పుడు పాజిటివ్ రాస్తాం కదంటే ఇది పాజిటివ్, మోడ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా, రిజల్ట్ అనేది ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అడిగింది ఎక్స్, మోడ్ లోపల ఏంటి అని, అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ 5/3 అయినా మైనస్ 5/3 అయినా మీకు ఆన్సర్ ఏమొస్తుంది 5/3 వస్తుంది. చూడండి కన్ఫ్యూజ్ అవద్దు, మనం మోడ్ ఎక్స్ ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్ అంటున్నాం కదా. మోడ్ ఎక్స్ నాన్ నెగిటివే, మోడ్ ఎక్స్ ఆన్సర్ 5/3 అది నాన్ నెగిటివే. ఎక్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, ఎక్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూస్ కాబట్టి 4 వాల్యూస్ వచ్చినాయి. ఒకటి ఏంటి 5/3 మైనస్ 5/3. సో 4 వాల్యూస్ 5/3 మైనస్ 5/3, నెక్స్ట్ 1/3 మైనస్ 1/3. సో మైనస్ 1/3 ఇవన్నిటిని మల్టిప్లికేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది 25/81 వస్తుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఇలా వచ్చింది అనుకుందాం, అప్పుడు నెగిటివ్ తీసుకోము, ఎందుకంటే మోడ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్. మోడ్ ఎక్స్ వాల్యూ సపోజ్ ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ ఒకవేళ ప్లస్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ వస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 1/3 వస్తుంది. కానీ మోడ్ ఎక్స్ వాల్యూ ఏంటి 5/3, ఇంకొకటి ఏంటి మైనస్ 1/3. కానీ మోడ్ ఎక్స్ ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా, మోడ్ ఎక్స్ రిజల్ట్, ఈ మోడ్ ఎక్స్ రిజల్ట్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. ఎక్స్ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, కాబట్టి ఇది ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు. కాబట్టి మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ 1/3 అనేది నెగిటివ్ అనేది నాట్ పాసిబుల్. కాబట్టి అప్పుడు ఒకవేళ నెగిటివ్ వస్తే ఇన్ కేస్ అప్పుడు ఏం చేస్తారంటే సో అది స్కిప్ చేసేస్తారు. అప్పుడు రెండు ఆన్సర్స్ ఏంటి మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 5/3 అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5/3 అంటే మైనస్ 5/3. అప్పుడు ఆన్సర్ ఏంటి 25/9 అది కూడా ఉంది. ఒక్కొక్కసారి రెండు వాల్యూస్ కూడా నెగిటివ్ రావచ్చు. సో రెండు నెగిటివ్స్ వచ్చినాయి అనుకోండి, అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో క్వశ్చన్లో ఇక్కడ ప్లస్ ఉంటే అప్పుడు సో ఇక్కడ క్వశ్చన్లో ప్లస్ ఉంటే అప్పుడు ఇది వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ 5/3, మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5/3. ఇంకొకటి ఏంటి మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/3 వస్తుంది. కానీ మోడ్ ఎక్స్ అనేది ఎప్పటికి కూడా నెగిటివ్ అవ్వదు, మోడ్ ఎక్స్ అనేది నెగిటివ్ అవ్వదు, కాబట్టి ఇది నాట్ పాసిబుల్. సో మోడ్ ఎక్స్ వాల్యూ రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో ఆన్సర్ ఏంటప్పుడు సో ఇది నాట్ పాసిబుల్, అది కూడా నాట్ పాసిబుల్, కాబట్టి ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్. సో ఇక్కడ మైనస్ 5/3 మైనస్ 1/3 క్వశ్చన్ మార్చాం అనుకోండి, సో ఇలా వస్తుంది.
కానీ ఈ ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్ అన్నాం, కానీ క్వశ్చన్ చేయకుండా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. క్వశ్చన్ చేయకుండా అంటే ఇక్కడ ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తాడంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కాకుండా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతాడు. సో ఒకవేళ మైనస్ ఉంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని వచ్చినాయి, ఇంతకుముందు 4 వచ్చినాయి. ఒకటి పాజిటివ్ నెగిటివ్ వస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. ఇప్పుడు దీనికి ఏంటి ప్లస్ ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు నాట్ పాసిబుల్ కదా, mod x -5/3 పాసిబుల్ కాదు, -1/3 పాసిబుల్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్. కానీ ఈ ప్రాబ్లం చేయకుండా క్వశ్చన్లోనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. కరెక్ట్గా ఆలోచిస్తే మనం చేసేయచ్చు. ఎలా అంటే 9x² పాజిటివ్, ఈవెన్ పవర్ కాబట్టి అది నెవర్ నెగిటివ్. mod x కూడా నెవర్ నెగిటివ్, 5 కూడా పాజిటివే. సో 9x² పాజిటివే, 18 mod x పాజిటివే, 5 కూడా పాజిటివే. అన్నిటిని ఏం చేస్తున్నాం, పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. సో ఏది కూడా నెగిటివ్ అవ్వదు, ఒకటి కూడా నెగిటివ్ అవ్వకుండా సమ్ 0 ఎలా అవుతుంది, అన్ని కూడా నాన్ నెగిటివ్సే. ఒకటి కూడా నెగిటివ్ కాకుండా సమ్ అన్ని జీరోలు అయితే అవ్వచ్చు, కానీ ఈ జీరో కానీ జీరో అయితే స్కోప్ లేదు కదా. ఒకవేళ x వాల్యూ 0 అయినా కూడా మీకు ఆన్సర్ 0 అవ్వదు. మధ్యలో అన్ని ప్లస్ నాన్ నెగిటివ్స్, అన్ని కూడా నాన్ నెగిటివ్స్, ఈచ్ టర్మ్ నాన్ నెగిటివ్. మధ్యలో ఏమున్నాయి ప్లస్లు ఉన్నప్పుడు ఆన్సర్ 0 అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ మైనస్ ఉంటే అప్పుడు 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మైనస్ ఉంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది కూడా పాజిటివ్, బట్ మధ్యలో ఏముంది డిఫరెన్స్ ఉంది కాబట్టి పాజిటివ్ మైనస్ పాజిటివ్ అట్లా మీకు 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అన్ని నాన్ నెగిటివ్స్ ఉన్నప్పుడు మధ్యలో ప్లస్లు ఉంటే దట్ ఈస్ నెవర్ పాసిబుల్. 0 అనేది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు, కాబట్టి క్వశ్చన్ చేయకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. అంటే మనం ఇక్కడ x² mod x² అని రాసాం, అది ఐడియా రాకపోతే అప్పుడు ఏం చేయాలి, సిబిడి క్వశ్చన్ ఇంకో రకంగా చూద్దాం. సో అప్పుడు ఏంటి కేసెస్ తీసుకుంటాం, mod xని ఓపెన్ చేసేస్తాం. మనం mod x కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. సో ఇంకో మెథడ్లో చూద్దాం. కేస్ 1. సో ఫస్ట్ మాడ్యులస్ని ఓపెన్ చేయడం, ఇది మెథడ్ 2. మాడ్యులస్ ఓపెన్ చేయడం. కేస్ 1 ఏంటంటే mod x. సో కేస్ 1 ఏంటంటే x > 0 అనుకుందాం. x > 0 అయితే mod x అంటే ఏంటి x. అప్పుడు క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, 9x² మైనస్, సో mod x అంటే ఏంటి ప్లస్ x ప్లస్ 5 = 0. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ చేసేస్తే, సో మల్టిప్లికేషన్ చేస్తే 45 యాడ్ చేస్తే -18 రావాలి. ఏంటది 15 3. సో -15x - 3x యాడ్ చేస్తే -18, నెక్స్ట్ 15 × 3 -15 -3 ఎంత 45 వస్తుంది. సో ఫ్యాక్టరేషన్ మీకు తెలుసు. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 3x కామన్ తీసేస్తే 3x - 5, ఇందులోంచి -1 కామన్ తీస్తే 3x - 5 = 0. సో అప్పుడు ఏంటి 3x - 1 × 3x - 5 = 0. అప్పుడు ఏంటి 3x = 1 అంటే అప్పుడు x = 1/3 ఆర్ 1/5. సో ఆన్సర్స్ వచ్చినంత మాత్రం తీసుకోకూడదు. ఈ క్వశ్చన్లో మిస్టేక్ పోయే ఛాన్స్ లేదు, మీకు తెలిసి చేసినా తెలియ చేసినా మిస్టేక్ పోయే ఛాన్స్ లేదు, కానీ కొన్ని క్వశ్చన్లో ఖచ్చితంగా మిస్టేక్ పోతుంది. అది తర్వాత ఒక క్వశ్చన్ చూపిస్తాం కావాలంటే. సో ఇప్పుడు ఈ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదు, వచ్చినంత మాత్రం తీసుకోకూడదు. ఆన్సర్స్ ఏంటి 1/3 1/5 వచ్చింది కదా తీసుకోవచ్చా అంటే, మనకు వచ్చిన ఆన్సర్ మనం ఏ కండిషన్ ఉంది, x > 0 అనుకున్నాం. సో ఆ కండిషన్ ఉంటేనే తీసుకోవాలి. అంటే ఈ రెండు కూడా పాజిటివే కదా, x > 0 ఏంటి పాజిటివే. సమ్ టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో కాదు, వేరే క్వశ్చన్ కొద్దిగా ట్విస్ట్ చేస్తే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది అనుకోండి, సపోజ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది తీసుకోవద్దు. అప్పుడు ఓన్లీ ఇది ఒకటే వస్తుంది ఆన్సర్, ఇది కాదు. ఎందుకు ఇది తీసుకోకూడదు, x ఇక్కడ ఏంటి మనం ఏమనుకున్నాం, కండిషన్ ఏమనుకున్నాం, x > 0 అనుకున్నాం. అంటే x వాల్యూ 0 ఆర్ మోర్ అనుకున్నాం కాబట్టి 0 కానీ పాజిటివ్ కానీ వాల్యూ వస్తేనే యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఒకవేళ నెగిటివ్ వస్తే తీసుకోకూడదు. అది అంటే ఈ క్వశ్చన్లో పెద్ద ట్విస్ట్ అవ్వలేదు, అలాంటి క్వశ్చన్లు ఉంటాయి చూపిస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఒక క్వశ్చన్ చేసేసి సేమ్ అలాగే చేశారనుకోండి మిస్టేక్స్ పోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. అలా ఇప్పుడు 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఇది ఓన్లీ కేస్ 1. ఇంకోటి కేస్ 2 ఉంది కదా. సో కేస్ 2 x <0
ఎక్స్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు mod x అంటే ఏంటి మైనస్ ఎక్స్. ఎక్స్ mod x అంటే ఏంటి మైనస్ ఎక్స్. ఇప్పుడు mod x దగ్గర మైనస్ ఎక్స్ రాసేస్తాం. అంటే ఏంటి అప్పుడు 9x² mod x అంటే ఎంత మైనస్ ఎక్స్. ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 18x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరేషన్ మల్టిప్లికేషన్ ఇస్తే 45 యాడ్ చేస్తే 18 రావాలి. సో 15 3 సరిపోతుంది. సో 9x² ప్లస్ 15x ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 3x కామన్, అప్పుడు x ప్లస్ 5 ప్లస్ నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 1 కామన్ తీసేయండి, 3x ప్లస్ 5 ఇక్కడ సారీ 3 రాయలేదు, ఈక్వల్ టు 0. సో అప్పుడు 3x ప్లస్ 5 ఇంటూ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు x ఈక్వల్ టు -5/3 ఆర్ -1/3. తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ వాల్యూస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా చెక్ చేద్దాం. సో అంటే వచ్చినంత మాత్రాన ఆన్సర్స్ కావు. ఈ ప్రాబ్లంలో రైటే, కానీ అన్ని ఆల్వేస్ ఇలా రైట్ అవ్వాల్సిన రూల్ లేదు. మరి ఎలా తెలుసుకుంటాం రైట్ ఆ రాంగ్ అంటే, ఇవి వచ్చిన ఆన్సర్స్ మనం ఏ కండిషన్ అయితే తీసుకున్నామో ఆ కండిషన్ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి, వచ్చినంత మాత్రాన తీసుకోకూడదు. అంటే -5/3 లెస్ దాన్ 0 కాబట్టి ఇది యాక్సెప్టెడ్, వచ్చినంత మాత్రం ఆన్సర్ కాదు. అలాగే -1/3 యాక్సెప్టెడ్ అవునా కాదా అంటే, సో అది కూడా లెస్ దాన్ 0నే కాబట్టి యాక్సెప్టెడ్. అలాగే ఇక్కడ 1/3 ఇది ఏ కేసులో మోర్ దాన్ 0, సో పాజిటివ్ రైట్. నెక్స్ట్ ఇది 5/3 ఆ కండిషన్లో ఉంది కాబట్టి ఆల్ 4 వాల్యూస్ అంటే ఈ 2 వాల్యూస్ ఈ కండిషన్లో ఉన్నాయి, ఈ 2 వాల్యూస్ ఈ కండిషన్లో ఉన్నాయి. సో ఆ రిలేటెడ్ కండిషన్ ఉన్నాయి కాబట్టి ఆల్ 4 వాల్యూస్ ఆర్ యాక్సెప్టెడ్. సో నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని 4 రూట్స్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కుంటాం. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ట్విస్ట్ చేస్తే ఈ మెథడ్లో చేసినప్పుడు కొంతమంది తప్పు చేస్తారు, చూపిస్తాను. క్వశ్చన్ కొద్దిగా మార్చి 18 బదులు 12 ఉంటే, క్వశ్చన్ 18 లేదు 12 ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మెథడ్లో చేసినప్పుడు మీకు అంటే సరే కేసెస్ పట్టించుకోకపోతే రాంగ్ వస్తుంది, చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఎక్స్ mod x ఫస్ట్ కేస్ 1 ఇంతకుముందు సేమ్ కేస్ 1 x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే mod x అంటే ఎంత ప్లస్ x కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది 9x² మైనస్ 12x ప్లస్ 5. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకోవాలి, మల్టిప్లికేషన్ చేస్తే 45 యాడ్ చేస్తే -12 రావాలంటే -15 -3. సో ఇంకొక అయినా క్వశ్చన్ కట్టలేదు, ఇక్కడ కూడా మార్చండి -5 ఇక్కడ. సో యాడ్ చేస్తే -12 రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే -45 రావాలి. సో చూడండి రెండింటిని యాడ్ చేస్తే -12 వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే -45 సరిపోయింది. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసేద్దాం. సో 9x² మైనస్ 15x ప్లస్ 3x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు మిస్టేక్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు క్వశ్చన్లో తెలిసి చేసినా తెలియజేసినా మీకు రైట్ అవుతుంది, కానీ ఇక్కడ మిస్టేక్ ఛాన్సెస్ ఎక్కువ. సో 3x కామన్ తీస్తే 3x మైనస్ 5, నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 1 కామన్ తీస్తే 3x మైనస్ 5. ఎప్పుడైనా బ్రాకెట్లో రెండిట్లో సేమ్ వచ్చే విధంగా సెట్ చేసుకోండి. సో అప్పుడు ఏంటి 3x మైనస్ 5 ఇంటూ సో 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఈచ్ వన్ 0కి వేస్తే 3x ఈక్వల్ టు 5 అయితే x ఈక్వల్ టు ఏమొస్తుంది 5/3. 3x ఈక్వల్ టు -1 అంటే x ఈక్వల్ టు r మైనస్ 1/3. x ఈక్వల్ టు -1/3. ఇప్పుడు వచ్చినంత మాత్రాన రెండింటిని ఆన్సర్స్ తీసుకుంటారంటే తీసుకోకూడదు, ఇక్కడ మిస్టేక్ పోతుంది. ఇంతకుముందులాగా చేసేస్తే మీరు ఏం చేస్తారంటే 2 ఆన్సర్స్ తీసేసుకుంటారు, కానీ ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియజేసినా కూడా రైటే అవుతుంది, ఎందుకంటే యాక్సిడెంటల్గా వచ్చిన ఆన్సర్స్ 2 కూడా ఆ కండిషన్లో ఉన్నాయి ఇంతకుముందు చేసిన ప్రాబ్లం. కానీ ఇప్పుడు 5/3 అనేది కండిషన్లో ఉంది, ఓకే ఇది యాక్సెప్టెడ్, 5/3 అనేది యాక్సెప్టెడ్. అలాగే -1/3 కండిషన్లో ఉందా లేదు కాబట్టి సో అది తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఓన్లీ 5/3 నాట్ -1/3. సో కేసు 1 నుంచి 2 ఆన్సర్స్ రాలేదు, ఓన్లీ ఒక ఆన్సరే వచ్చింది. ఎప్పుడైనా సరే మాడ్ ఉన్నప్పుడు మీరు ఒక కండిషన్, మాడే కాదు ఏదైనా మీరు ఒక కండిషన్ అనుకుని చేశారు అంటే ఎక్స్ వాల్యూ ఇలా ఉండాలి అనుకున్నారంటే వచ్చిన ఆన్సర్ కూడా ఆ కండిషన్లో ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి, అదర్వైజ్ అది స్కిప్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూ ఆ కండిషన్ లేదు కాబట్టి స్కిప్ చేయాలి. ఏదైనా సరే మనం ఇట్లా ఇంటర్వెల్లో అనుకుని చేసినప్పుడు ఎక్కువ మాడ్యులస్ ప్రాబ్లమ్స్లో ఇలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. సో ఏదైనా ఒక కండిషన్లో అంటే మనం ఎక్స్ వాల్యూ 5 to 7
లేదంటే ఎక్స్ వాల్యూ అంటే అక్కడ క్వశ్చన్ బట్టి సిచ్యువేషన్ బట్టి 5 to 20 మధ్యలో ఉంది అనుకుని చేసాం అనుకోండి. సో 5 to 20 మధ్యలో అనుకుని చేసినప్పుడు దాని రిలేటెడ్గా వచ్చిన ఆన్సర్ కూడా ఆ కండిషన్లో ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. దానికి అవుట్ సైడ్ ఉంటే కట్ చేసేయాలి. సో మనం ఏ కండిషన్లో తీసుకున్నామో ఆ కండిషన్లోనే బౌండ్ అయి ఉండాలి ఆన్సర్. దానికి అవుట్ సైడ్ ఉంటే ఇంకా అది కట్ చేయాలి. అది మేజర్. అలాగే కేసు 2 కూడా చూద్దాం. ఎక్స్ లెస్ దాన్ 0. సో ఎక్స్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు మాడ్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ ఎక్స్. మాడ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్. సో అప్పుడు ఏమొస్తుంది? సో 9x². సో మాడ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్. ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 12x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే -45 యాడ్ చేస్తే +12 రావాలి. ఏంటి ఆ నెంబర్స్? 15 - 3. 15 - 3 చూడండి, మల్టిప్లికేషన్ చేస్తే -45 వస్తుంది, యాడ్ చేస్తే +12 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 9x² ప్లస్ 15x - 3x - 5 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 3x కామన్ తీస్తే సో 3x ప్లస్ 5 మైనస్ ఇయర్ 1 ఈస్ కామన్. సో 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 5 ఇంటూ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ 3x ఈక్వల్ టు -5 అంటే x ఈక్వల్ టు ఏంటి? -5/3. x ఈక్వల్ టు -5/3. ఇంకొక ఆన్సర్ 3x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు r1/3. సో బోత్ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా అంటే చూద్దాం, ఏది యాక్సెప్ట్ చేయొచ్చు, ఏది చేయకూడదు. సో -5/3 అనేది మనం అజ్యూమ్ చేసుకునే కండిషన్లో ఉందా? ఎక్స్ లెస్ దాన్ 0 నెగిటివ్. ఎక్స్ లెస్ దాన్ 0 ఏంటి? నెగిటివ్. కాబట్టి ఎక్స్ అనేది నెగిటివ్. కాబట్టి నెగిటివ్ ఆన్సర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇది 1/3 అనేది ఏంటి? పాజిటివ్. మనం ఏమనుకున్నాం? ఎక్స్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అనుకున్నాం. కాబట్టి నెగిటివ్ ఆన్సర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో ఇది యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి ఆన్సర్స్ ఏంటప్పుడు? ఓన్లీ 2 సొల్యూషన్స్. ఇంతకుముందు అన్ని ప్లేస్లో ఉంటాయి. ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమొచ్చినాయి? 4 సొల్యూషన్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటి? ఓన్లీ 2 సొల్యూషన్స్. ఒకటి ఏంటి? 5/3, ఇంకొకటి ఏంటి? -5/3. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఓన్లీ, నెంబర్ ఆఫ్ రూట్స్ ఓన్లీ 2. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? -25/9. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ -25/9. ఒకవేళ మీరు ఇంతకుముందులా ఫస్ట్ మెథడ్లో x² బదులు mod x² రాశారు అనుకోండి, అప్పుడు x² బదులు mod x రాస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ mod x అనేది నెగిటివ్, ఇది యాక్సెప్ట్ చేయరు కదా, ఇది స్కిప్ చేసేస్తారు. mod x ఏమొచ్చింది? -1/3. అప్పుడు ఏంటి ఆన్సర్స్? ఒకవేళ కేసెస్ ఏం తీసుకోకుండా ఫస్ట్ పెద్ద చూసుకోండి. అంటే ఈ కేసులు ఏం లేకుండా జస్ట్ మనం ఏంటి x² బదులు mod x రాసిస్తే అప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు mod x ఈక్వల్ 5/3 అంటే అప్పుడు x ఈక్వల్ ఏంటి? +or-5/3. ఫస్ట్ మెథడ్. సో కేసెస్ తీసుకుని వేరు, అంటే x² బదులు mod x² రాస్తే ఏ కేసెస్ అవసరం లేదు. సో జస్ట్ ఇలా వచ్చేస్తుంది. అలా లేకుండా x > 0, x less than 0 మాడ్ ఓపెన్ చేసేస్తే సో ఇంత ముందులాగా ఇదంతా లెంతీగా వస్తుంది క్వశ్చన్. సో బాగా అలవాటు చేసుకోండి, అన్ని మెథడ్స్ బాగా అలవాటు చేసుకోండి. చాలా ఇట్లాంటి క్వశ్చన్స్ కొద్దిగా ఇంపార్టెంట్. అంటే ఈ సెకండ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, అది కాకుండా ఇలాంటి ఎక్కువ యూజ్ చేసుకోకుండా. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో తెలియజేసినా కూడా మీకు ఆన్సర్ ఎక్కడ మిస్టేక్ అవ్వదు. కానీ సెకండ్ దాంట్లో మిస్టేక్స్ మీకు ఏమొస్తాయి? ఇవి కూడా వస్తాయి మీకు ఆన్సర్స్. కానీ -1/3 తీసుకోకూడదు, ఇక్కడ +1/3 తీసుకోకూడదు. కానీ మీరు పొరపాటున ఆ కేసెస్ చూసుకోకుండా అవి కూడా తీసుకుంటారు. అప్పుడు ఆన్సర్ ఇది వస్తుంది. సారీ, ఇది 25/18 వస్తుంది. కానీ ఆన్సర్ ఏంటి? -25/9. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు, దెన్ దీనికి ఇది అడిగాడు వాల్యూ. సో ఆల్ఫా బీటా రూట్స్ అంటే ఖచ్చితంగా ఆల్ఫా బీటాలు దాన్ని సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఆల్ఫా అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే కండిషన్ వస్తుంది. సో ఏమొస్తుంది మీకు? 7α² - 3α - 2. సో ఇక్కడ అలాగే సిమిలర్లీ బీటా కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే బీటా కూడా ఇంకో కండిషన్ వస్తుంది. ఏమొస్తుందంటే 7β² - 3β - 2 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఈ వాల్యూ అడిగాడు. సో ఇక్కడ α² β² ఉంది. సో మనకి ఈక్వేషన్ ఇచ్చి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే చెప్పేయచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి? -(x) కోఎఫిషియంట్ అంటే -(-3) + 3/x² కోఎఫిషియంట్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ x² కోఎఫిషియంట్. సో ఇక్కడ ఆల్ఫా ఇట్లా ఉంటే ఇంకా మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇక్కడ α² β² అవి ఉన్నాయి. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. మరి ఎలా ఎలిమినేట్ చేస్తామంటే,
సో దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ వాల్యూ కనుక్కోవచ్చు. 7 ఆల్ఫా స్క్వేర్ అంటే ఏంటి? 7 ఆల్ఫా స్క్వేర్ అంటే సో 3 ఆల్ఫా అటు వెళ్ళిపోతే 3 ఆల్ఫా ప్లస్ 2. సో ఈ 7 అటు వెళ్ళిపోతే డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఏమొస్తుందంటే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది దీని నుంచి? ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 3 ఆల్ఫా ప్లస్ 2/7. అంటే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బదులు ఇది రాసేయచ్చు. సో అంత సింప్లిఫికేషన్ ఎక్కువైపోతుంది. మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అలా చేయండి. సో అంటే ఆల్ఫా స్క్వేర్ బదులు ఇది రాసేసేయండి. రాసేసిన తర్వాత దాన్ని రెసిప్రోకల్ తీసుకుని ఎల్సిఎం తీసేస్తే ఇలా వస్తుంది. అంటే ఏంటి అక్కడ చూద్దాం ఒకసారి. ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ కదా, సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత? 3 ఆల్ఫా ప్లస్ 2/7. సో ఇప్పుడు ఎల్సిఎం చేసేసాం అనుకోండి. సో 7 మైనస్ 3 ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2/7. ఆ 7 ఏమవుతుంది? రివర్స్ అయితే పైకి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది. లేదు ఈ క్యాలిక్యులేషన్ తగ్గించాలంటే కొద్దిగా స్మార్ట్గా ఆలోచిస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు. ఎలా అంటే సో ఇక్కడ 7 ఆల్ఫా స్క్వేర్ ఎందుకు, ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఎందుకు, క్యాలిక్యులేషన్ ఎందుకు అంటే అవాయిడ్ చేయాలంటే 7 ఆల్ఫా స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది? జస్ట్ ఆల్ఫా స్క్వేర్ ఉంది. కాబట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 7 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 7 ఆల్ఫా, ఇది 7, ఇదేంటి 7 ఆల్ఫా స్క్వేర్. అలాగే ఇది కూడా అంతే, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 7 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 7 బీటా 7. సో ఈ థర్డ్ స్టెప్లో రాద్దాం, ఏం లేదండి. సో దీన్ని సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 7 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 7 ఆల్ఫా బై 7 మైనస్ 7 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 7 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 7 బీటా బై 7 మైనస్ 7 బీటా స్క్వేర్. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఫ్రాక్షన్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ అయితే చేయండి. జనరల్గా ఇది ఐడియా రాదు, ఇట్లా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలని ఐడియా రాదు. అప్పుడు ఏం చేస్తారు? ఇంతకుముందు చెప్పినట్టు చేసేయండి. 7 అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బదులు ఏం రాస్తారు మీరు? 3 ఆల్ఫా ప్లస్ 2. సో 3 ఆల్ఫా ప్లస్ 2/7 రాస్తారు. అలాగే బీటా స్క్వేర్ బదులు ఏం రాస్తారు? సిమిలర్లీ బీటా స్క్వేర్ బదులు 3 బీటా ప్లస్ 2/7 రాసి ఎల్సిఎం చేసేసి సింప్లిఫికేషన్ చేయండి. సో మీకు ఇది ఐడియా వస్తే ఇది బెస్ట్. ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు, కానీ జనరల్గా ఎక్కువ మందికి ఇది అలవాటు ఉండదు. సో ఫస్ట్ చెప్పిందే కొద్దిగా లెంతీ అయినా కూడా అదే ఐడియా వస్తుంది, మీ ఇష్టం. సో 7 ఆల్ఫా బై 7 మైనస్ 7 ఆల్ఫా స్క్వేర్ అంటే ఎంత? 3 ఆల్ఫా ప్లస్ 2. అలాగే 7 బీటా స్క్వేర్ అంటే ఏంటి? 3 బీటా మైనస్ 2. సో ఇప్పుడు ఏంటి? 7 మైనస్ 2 ఎంత? 5. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం చేసారు. ఎల్సిఎం చేసేస్తే అప్పుడు మీకు కంప్లీట్గా ఈ టర్మ్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ ఏంటి మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే, మీరు ఓన్గా ట్రై చేయండి. ఈజీ క్వశ్చనే, క్వశ్చన్ జస్ట్ చూసి మీరు ఓన్గా చేసేయండి. ఆల్ఫా బీటా 2 రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అయితే దీని వాల్యూ అడిగాడు. సో సపరేట్ పవర్ రాసేసేయండి. సపరేట్ పవర్ రాసేస్తే ఫస్ట్ అయితే ఆల్ఫా బీటా రూట్స్ అయితే దానికి సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ హోల్ పవర్ 1/8 అంటే ఏంటి? ఆల్ఫా పవర్ 3/8. నెక్స్ట్ బీటా పవర్ 5 హోల్ పవర్ 1/8 అంటే బీటా పవర్ 5/8 ప్లస్ బీటా క్యూబ్ హోల్ పవర్ 1/8 అంటే బీటా పవర్ 3/8 బై ఆల్ఫా పవర్ 5 హోల్ పవర్ 1/8 అంటే ఆల్ఫా పవర్ 5/8. సో అప్పుడు ఏంటి? రెండు ఎల్సిఎం తీసేస్తున్నాం. ఎల్సిఎం తీసేస్తే సో ఆల్ఫా బీటా హోల్ పవర్ 5/8 ఆల్ఫా పవర్ 5/8 ఇంటూ ఆల్ఫా పవర్ 3/8. సో ఆల్ఫా పవర్ 5/8 ఇంటూ ఆల్ఫా పవర్ 3/8 ఏమొస్తుంది? పవర్స్ యాడ్ చేసేస్తే ఆల్ఫా పవర్ 5/3/8. సో ఎంత? అప్పుడు ఆల్ఫా 8/8 అంటే 1 కదా, సో ఆల్ఫా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇది ఏంటిది? బీటా వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో మల్టిప్లికేషన్ చేసేస్తే 2x ఇంటూ 2x 4x స్క్వేర్. నెక్స్ట్ 2x ఇంటూ 1 2x, ఆ 1 కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మీకు ఈక్వేషన్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీనికి రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటా అన్నాడు. కాబట్టి ఆల్ఫా బీటాలు రెండు కూడా ఈక్వేషన్ ఏం కావాలి? సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసేస్తే సో అప్పుడు మీకు ఏమొస్తుంది? 4 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా, ఈ 1 అటు వెళ్ళిపోతే ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇంకో అదర్ రూట్ అడిగాడు బీటా, అదర్ రూట్ బీటా. సో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అక్కడికి ఆపిద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? ఇదే కదా, సో -1/2. ఇప్పుడు అదర్ రూట్ బీటా వాల్యూ అడిగాడు. మరి బీటా వాల్యూ ఏంటి? ఆన్సర్స్ చూసారు అక్కడ ఒకసారి, ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? ఆల్ఫాలో ఉన్నాయి. కాబట్టి బీటా ఈక్వల్ టు ఆల్ఫా అనేది దట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి? ఆల్ఫా వెళ్ళిపోతే మైనస్ ఆల్ఫా.
కానీ బీటా ఈక్వల్ టు -1/2 మైనస్ ఆల్ఫా వచ్చింది. కానీ అదర్ రూట్ ఇదే కదా, -1/2 మైనస్ ఆల్ఫా ఆన్సర్స్లో ఉందా? లేదు. కొద్ది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే 2 కామ్ తీసేస్తే 2 కామ్ తీసేట వెళ్ళిపోతే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2 ఈక్వల్ టు 2α² + 1. అప్పుడు దీని నుంచి -1/2 ఏమొస్తుంది? -1/2 ఈక్వల్ టు -2α² మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఈ -1/2 బదులు ఇది రాస్తే కాకపోతే కొద్ది ఐడియా రావడం అంత ఈజీ ఏం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు. సో ఆ -1/2 బదులు ఇది రాసేస్తే అప్పుడు మీకు సింప్లిఫికేషన్ చేసేస్తే సో అప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ ఇందులో ఉంటుంది. సో ఐడియా అనేది చాలా మందికి రాకపోవచ్చు. సో రాకపోతే ఇక్కడికి ఆగిపోతారు. సో అదర్ రూట్ ఏంటి? -1/2 మైనస్ ఆల్ఫా. సో ఆగిపోయారు అనుకోండి, అప్పుడు ఆప్షన్స్ నుంచి కూడా రావచ్చు ఒక్కోసారి. అంటే చూద్దాం. సో థర్డ్ ఆప్షన్ అనుకుని చూద్దాం. ఫస్ట్ థర్డ్ ఆప్షన్ అనుకుంటే అప్పుడు ఏంటి? -2α ఇంటూ ఆల్ఫా, -2α² -2α. సో మనకి ఇంతకుముందు ఇక 4α² + 2α ఉంది. అంటే సెకండ్ రూట్ బీటా ఇది అనుకుని చేస్తున్నాం, థర్డ్ ఆప్షన్ అనుకుని చేస్తున్నాం. సో ఇక్కడ 4α² + 2α ఉంది. అంటే అప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని? సో ఇక్కడ α² ఉంది కాబట్టి దీని నుంచి 4α² ఈక్వల్ టు ఏంటి? 1 - 2α. కానీ మనకి 2α² కావాలి. సో 2α² అంటే ఏంటి? 1 - 2α/2 అంటే ఎంత? అప్పుడు 1/2 మైనస్ ఆల్ఫా. సో మనము 2α² బదులు ఏం రాయొచ్చు? 1/2 మైనస్ ఆల్ఫా మైనస్ 2α. సో ఈక్వల్ టు సో -1/2 సో ప్లస్ ఆల్ఫా మైనస్ 2α ఎంత? మైనస్ ఆల్ఫా. సో -1/2 మైనస్ ఆల్ఫా. సో మనకి ఇక్కడికి ఆగిపోయాం కదా, సరిపోయింది. ఇప్పుడు సో బీటా ఈక్వల్ టు ఏమొచ్చింది? -1/2 మైనస్ ఆల్ఫా ఇంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆన్సర్ని సింప్లిఫై చేస్తే దీనికి మ్యాచ్ అయింది కాబట్టి సో థర్డ్ వన్ రైట్. సో ఐడియా రాకపోతే అట్లా ఆప్షన్స్ నుంచి రావాలి. అంటే ఇక్కడ మీకు ఇక -1/2 బదులు ఇది సబ్స్టిట్యూట్ చేసాం. అట్లా నెంబర్ బదులు లెటర్లు సబ్స్టిట్యూట్ చేయడం అనేది చాలా రేర్గా చేస్తాం. ఎక్కువ లెటర్స్ ప్లేస్లో నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తాం, కానీ ఇట్లా నెంబర్ ప్లేస్లో ఇట్లా లెటర్స్ సబ్స్టిట్యూట్ చేయడం అనేది చాలా రేర్గా చేస్తాం. అందుకే అది అలవాట్లేదు కాబట్టి సింపుల్గా చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా ఐడియా రాదు. సో రానప్పుడు ఇట్లా ఆప్షన్స్ నుంచి వస్తారు. సో మీ చాయిస్ ఎట్లా అంటే అలా. కాకపోతే ఇది కూడా డెవలప్ చేసుకోండి.